వీళ్ళందరూ కూడా సడన్గా వాళ్ళని కనుక హాస్పిటల్ తీసుకెళ్తే బతికిస్తామంటే వాళ్ళు 10 కోట్లను పెడతారు కదా సార్, కానీ లేదు, స్కోప్ లేదు. అలాంటి డిజార్డర్స్ నుంచి ముందు మనం అవి రాకుండా ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఫస్ట్ బయటపడతాం సార్. తర్వాత ఏదైనా మనకు ఆల్రెడీ ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు వాటన్నిటి నుంచి మనం ట్యాబ్లెట్ ఫ్రీ లైఫ్ రావచ్చు. అయితే ఈ మిషన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ ఎనర్జిక్ అండి, జపాన్ కంపెనీ. వీళ్ళు 1974లో ఈ టెక్నాలజీ కనుగొన్నారు. 2016లో మా ఇండియాకి వచ్చింది సార్. ఇప్పుడు ఈయన క్లెనస్ పోలం అనే సైంటిస్ట్ అండి. ప్రతి మానవుడు కనుక హెల్దీ ఎయిర్, హెల్దీ వాటర్, హెల్దీ ఫుడ్ 3 కనుక తీసుకుంటే హెల్దీగా 120 సంవత్సరాల హెల్దీ లైఫ్ ఉందని చెప్పేసి ప్రూవింగ్ చేశారు సార్. అయితే ఇప్పుడు అలా ఉందా అండి? మనకు లేదు. ఎందుకు లేదంటే అవి 3 కరెక్ట్గా లేవు. హెల్దీ ఎయిర్ అంటే ఎలాంటి వాతావరణంలో ఒక 50 సంవత్సరాల క్రితం ఉండింది, కానీ ఇప్పుడు మనం పొల్యూటెడ్ వాతావరణంలో కంప్లీట్గా. రెండోది ఫుడ్ విషయానికి వస్తే ఎటువంటి కెమికల్ లేని ఫుడ్ మన గతంలో దొరికింది సార్, కానీ కెమికల్ మిక్సింగ్ ఫుడ్ ఇప్పుడు మొత్తం కూడా తీసుకుంటున్నాం. మూడోది వాటర్, డైరెక్ట్గా గ్రౌండ్ వాటర్ తీసుకున్నప్పుడు మనకి ఇంత రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు కంప్లీట్గా మనం తీసుకున్న ఆర్ఓ వాటర్ సార్. ఈ గ్రౌండ్ వాటర్తో పొల్యూట్ అయిపోయింది, ఎవరు కూడా డైరెక్ట్ తాగట్లేదు. మనం కంప్లీట్గా తీసుకుంటుంది ఆర్ఓ వాటర్. బయట ప్లాంట్లో ఇలాంటి మిషన్స్ పెట్టి బబుల్స్ ఇస్తారు. హౌస్లోకి వచ్చేసరికి కెంట్, ఆక్వాగార్డ్, పిరిట్ అనే సిస్టమ్స్ ఉంటాయి. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏదో ఒక బ్రాండెడ్ వాటిలో మనం దహాన్ని తీసుకుంటాం సార్. కంప్లీట్గా తాగుతుంది మనం ఆర్ఓ వాటర్ అండి. అయితే ఇది మంచిది కాదనే విషయం మనకు కూడా తెలుసు సార్. ఏమంటే మన ఆర్ఓ వాటర్తో బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంటాం. కానీ WHO ఏమంటుందంటే డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈజ్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటున్నారు. ఇది మనం గమనిస్తున్నాం కూడా సార్. ఈ హార్ట్లీగా త్వరగా చనిపోవడానికి గల కారణం కూడా ఈ ఆర్ఓ వాటరే అంటున్నారు. ఎందుకు వాటర్ మీద ఎంత ఇంపార్టెన్స్ చెప్తున్నారంటే మన బాడీ మొత్తం నియర్లీ 79% వాటర్ ఉంది సార్. ఇంత వాటర్ ఏం చేస్తుందని చూస్తే మనం తీసుకునే ఆహారంలో వచ్చే విటమిన్స్, మినరల్స్ అన్నింటినీ కూడా టాప్ టు బాటమ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బ్లడ్తో కలిసి వాటరే సార్. హెయిర్ పెరగాలి, నెయిల్స్ పెరగాలి, ఆ ఎనర్జీ మొత్తం వెళ్తున్న బ్లడ్లో నుంచి వాటర్ ద్వారానే సార్. ఇక్కడ మెయిన్ ఆర్గన్స్ అని మనం గమనిస్తే 80% అబవ్ వాటరే ఉంది. కనపడిన నీటిమై మన శరీరం అండి. మనం ఏం చేస్తామంటే ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాం, వాటర్ లైట్గా తీసుకుంటాం సార్. కానీ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సింది మన బాడీకి హెల్దీ వాటర్ అండి. ఈ హెల్దీ వాటర్ని ప్రజెంట్ అయితే సెలబ్రిటీస్ మాత్రమే తీసుకుంటున్నారు. ఎంత అంటే లీటరు ఒక 1000 నుంచి 1,00,000 రూపాయలు కూడా ఉంది సార్ హెల్దీ వాటర్. అంబానీ వాళ్ళ మిస్సెస్ నీతూ అంబానీ తాగే లీటర్ వాటర్ 1,00,000. మనం ఏమనుకుంటామంటే సెలబ్రిటీస్ కాబట్టి తీసుకుంటారు అనుకుంటాం. సెలబ్రిటీస్ వాళ్ళు అంత కాస్ట్ పెట్టి ఫుడ్ తీసుకోవచ్చుగా, వాటరే ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళు తెలుసు కాబట్టి తీసుకుంటున్నారు సార్. మనం ఏం చేస్తున్నామంటే అసలు ప్రిఫరెన్స్ ఏముంది వాటర్కి, అన్క్లీన్ వాటర్ని ఏం చేస్తాం, ఆర్ఓ ద్వారా క్లీన్ చేసుకుంటే క్లీన్ వాటర్ మాత్రమే మనం తీసుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మన బాడీకి ఇవ్వాల్సిన హెల్దీ వాటర్ అండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ సార్, మనం బాడీలో అనేక ప్రాబ్లమ్స్ రావడానికి, ఆయుష్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మన బాడీలో జరిగే అనేక చర్యలు ఒక 3 ద్వారా వస్తుందని చెప్పేసి నోబెల్ ప్రైజ్ సైంటిస్టులు, డాక్టర్లు అనేక పరిశోధనల తర్వాత ప్రూవింగ్ చేశారు సార్. అవేంటి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నారండి. ఫస్ట్ది ఆయుష్ తగ్గిపోవడానికి అనేక ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఆక్సిడేషన్. అంటే మనకి ఐడియా ఉంది సార్. ఒక యాపిల్ని కట్ చేసి ఓపెన్గా పెట్టామనుకోండి ఒక 1 అవర్లో పాడైద్ది. వెజిటబుల్స్ పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే వీక్ టు 10 డేస్లో పాడవుతాయి. ఐరన్ ఉంది, 3 to 4 monthsలో రస్ట్ వచ్చేస్తుంది. ఈ వాతావరణంలోనే సేమ్ మనం ఉంటున్నాం సార్. యాపిల్ ఎలా డ్యామేజ్ అయిద్దో మన బాడీ కూడా అలా డ్యామేజ్ అయ్యింది. మన బాడీలో సెల్స్ చనిపోతాయి, సెల్స్ జనరేట్ అవుతాయండి, కానీ జనరేట్ అయ్యే తక్కువ, చనిపోయి ఎక్కువ అయిపోతున్నాయి. తద్వారా మనకు ఆయుష్ తగ్గిపోతుంది సార్ మెయిన్గా. సెకండ్ ఏమన్నారంటే ఎసిడిక్ స్ట్రెస్ అన్నారు. ఇది మనం తీసుకునే ఫుడ్లో నుంచి వస్తుందండి. కెమికల్ మిక్సింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎసిడిక్ నేచర్ పెరిగింది. గ్యాస్ ట్రబుల్తో మొదలైన ఎసిడిక్ నేచర్ క్యాన్సర్ వరకు కూడా కారణం మన బాడీలో ఇది పెరిగిపోవడమే సార్, వేరే రీజన్ ఏమీ లేదు. మూడోది ఏమన్నారంటే హైపోఎక్స్ అన్నారు, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఈ ఫ్యాన్ లేకపోతే ఇక్కడ కూర్చోలేమన్నారు ఆయన. సేమ్ ఆక్సిజన్ లేదు వాతావరణంలో. ఈ 3 ద్వారానే సార్ మనకు వచ్చే డిజార్డర్స్, బీపీ, షుగర్, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లం మన బాడీ లోపల నుంచి వస్తున్నాయండి. వీటికి మెడిసిన్లో ట్రీట్మెంట్ లేదు. ఒక డిజార్డర్ వచ్చినా న్యాచురల్గా సైంటిస్టులు ఒక 3 ప్రాపర్టీస్ని కనిపెట్టారు సార్. ఇవి మన డైలీ మన బాడీకి ఇవ్వగలిగితే వీటి నుంచి కంట్రోల్ తీసుకొచ్చుకుంటే ఏ ప్రాబ్లం అయినా సరే మనం దాని నుంచి మనం బయటపడచ్చు సార్. ఆక్సిడేషన్ కంట్రోల్ చేయడానికి యాంటాక్సిన్స్ ఇమ్మన్నారు, ఎసిడిటీని కంట్రోల్ చేయడానికి ఆల్కలైన్ నేచర్ ఇమ్మన్నారు, హైపోఎక్సాకి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్కి మైక్రోకాస్టింగ్ హై ఆక్సిజన్ ఇమ్మన్నారు. అది ఇప్పుడు ఈ 3 మనం తీసుకోవట్లేదంటే లేదు సార్. మనకి యాంటాక్సిన్స్ అనేవి మాత్రమే లైట్గా మనం తీసుకునే వాటర్లో ఉంటాయి, ఫ్రూట్స్, వెజిటబుల్స్లో లైట్గా ఉంటాయి. ఎందుకంటే కెమికల్ మిక్సింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎసిడిక్ నేచర్ పెరిగి ఆక్సిడేషన్ పాడైపోతుంది. ఇక ఆల్కలైన్ నేచర్, ఇది గ్రౌండ్ వాటర్లో మిగిలిపోయింది, మనం డైరెక్ట్గా తీసుకోవట్లేదు సార్. ఈ ఆర్ఓ వాటర్లో ఈ ప్రాపర్టీ రాదు. ఇక మూడోది మైక్రోకాస్టింగ్ హై ఆక్సిజన్. ఇది చాలా ప్రాబ్లం అండి. లాస్ట్ కరోనాలో చాలామంది చనిపోయింది ఆక్సిజన్ అందకపోవడం వల్లే.
ఈ 3 ప్రాపర్టీస్ని ఇప్పుడు నేను ఈ పట్టిన వాటర్లో చూపిస్తాను సార్. అదే మనకి డేమో. ఫస్ట్ ప్రాపర్టీ ఏమన్నా ఆక్సిడేషన్కి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నాం. ఆక్సిడేషన్లో మనం కంటితో చూసి చెప్తాం సార్, పాడైపోయినాయి బాగున్నాయి. వాటర్ని చెప్పగలమా అంటే చెప్పలేము సార్. అలాగే మన బాడీలో కూడా జరిగే ఆక్సిడేషన్ మనం కూడా చెప్పలేమండి. ఎప్పటివరకు చెప్పలేమంటే ఏదో ఒక ప్రాబ్లం బయటపడేంత వరకు మనకు తెలియదు. అది ఎలా జరుగుతుందంటే ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో జనరేట్ అవుతాయి సార్. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే మన సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఆ తర్వాత టిష్యూ డ్యామేజ్ అయ్యి, టిష్యూ తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి బీపీ షుగర్ బయటపడేస్తాయి. అప్పుడు దాకా మనకు తెలియదు. ఈ 2 స్టేజ్లో మనకు తెలియదండి. అయితే ఇవి ఎలా వస్తుంది మన బాడీలో కంటే మనం తీసుకునే ఫుడ్ అన్నింటిలో నుంచి వస్తాయి. టీ కాఫీ దగ్గర నుంచి తినే ఫుడ్ అన్నింటిలో నుంచి ఈ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి సార్. ఆల్కహాల్ స్మోక్ ద్వారా విపరీతంగా వస్తాయి. హార్డ్ వర్క్ లో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయండి. రెస్ట్ లేకుండా పనిచేయడం కూడా చాలా డేంజర్. ఇక మెయిన్గా వీటన్నిటికన్నా స్ట్రెస్, టెన్షన్ పడ్డామంటే ఆల్కహాల్ స్మోక్ సార్. స్ట్రెస్, హార్డ్ వర్క్, ఎక్కువ రెస్ట్ లేకుండా పనిచేసినా ఫ్రీ రాడికల్స్ అనేవి కోట్లలో జనరేట్ అవుతాయి సార్ మన బాడీలో. చాలా డేంజర్ అది కూడా. వీటన్నిటికన్నా కూడా డేంజర్ ఏంటంటే స్ట్రెస్. ఇప్పుడు 90 మరణాల్లో 100 మరణాలలో 90 కారణం స్ట్రెస్. ఇక సన్లో ఎక్కువసేపు తిరిగినా, ఏదైనా ఇంజరీస్ అయ్యి హాస్పిటల్ ఎక్కువ ఉన్నా, టాబ్లెట్ ఎక్కువ వాడుతున్నా, వీటన్నిటి నుంచి మన బాడీలో ఈ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి సార్. వీటి ద్వారానే మనకు వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ అండి. మీటర్ని వాటర్లో పెట్టినప్పుడు 0 నుంచి ప్లస్ వైపు రీడింగ్ వస్తే అది ఆక్సిడేషన్ జోన్, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి సార్. అది మనం తీసుకునేవన్నీ +200 పైన ఉన్నాయి, మనం పీల్చే గాలితో సహా. ఇందులో నుంచి ఇది తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఎక్కువ జనరేట్ అవుతాయి సార్. అదే మైనస్ రీడింగ్ వచ్చింది అనుకోండి, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆ ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. అంటే మైనస్ ఉన్న వాల్యూ ఉన్న వాటిని తీసుకోవడం ద్వారా. ఏమైనా ఉన్నాయంటే ఈ రోజుల్లో సి విటమిన్ ఫ్రూట్స్ ఉన్నాయి సార్. బత్తాయి, నారింజ, జామకాయ, గ్రీన్ టీ, ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనం మిస్టేక్ పట్టిన వాటిలో -200 నుంచి 400 పైన యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి సార్. ఏంటి -+ అంటే 1 లీటర్ వాటర్ కంప్లీట్గా తీసుకుంటే సార్ మనం, అందులో ఈ ఓఆర్పి మీటర్ పెట్టినప్పుడు 400+ ఉందనుకోండి, అందులో ఆల్మోస్ట్ యాంటీ ఆక్సిడెంట్ 0. అదే +200 ఉందనుకోండి అబోవ్, 1 లీటర్లో 1000 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అదే -200 ఉందనుకోండి ల్యాక్స్లో ఉంటాయి, -400 ఉంటాయి, కోట్లలో ఉంటాయి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ సార్. ఒకసారి చూద్దాం. ఇది ఓఆర్పి మీటర్ అండి. ఇక్కడ ఉన్న వాతావరణం కూడా 192 ఉంది. అంటే యాపిల్ కట్ చేస్తే పాడైద్ది కదా సార్, ఎక్కడైనా పాడైద్ది. అంటే మనం ఉన్న వాతావరణం అంతా కూడా పొల్యూట్ అయింది, దాంట్లోనే మనం ఉంటున్నాం. అయితే మనం ఫస్ట్ మీరు తాగే వాటర్లో పెట్టాను సార్. నిదానంగా 200 వరకు వస్తుంది సార్. 180 అబోవ్ ఉంది. ఇక్కడ 160 అబోవ్, 180, 190, 200 వరకు వస్తుంది. సెకండ్ నేను మిషన్కి ఇచ్చిన వాటర్లో పెడుతున్నాను. 190. వాటర్ మంచిది కదా. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఏటిల్లో అయినా సరే 400 అంటే ఏముండవు, 200 అంటే కొంచెం పెరుగుతాయి, 300 అంటే 400 తగ్గే కొంది, మైనస్లోకి వెళ్ళే కొంది పెరుగుతాయి యాంటీ ఆక్సిడెంట్స్. సపోజ్ మీరు అన్నట్టు 180, 200లోకి వచ్చిందిలే సార్. 200లో తీసుకుంటే సపోజ్ ఒక 10,000 వచ్చినాయి అనుకుందాం సార్ 1 లీటర్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి. అదే ఈ వాటర్ తీసుకుంటే బబుల్ వాటరు 230, 240 వెళ్ళిపోతుంది. అంటే ఇంకా తగ్గుతాయి, 1000 వస్తాయి ఈ లీటర్ వాటర్. అదే మనం ఇక్కడ టాటా వాటర్ తీసుకున్నాం అనుకోండి, 250 అబోవ్ ఉంది. అది ఇంకా కూడా తగ్గుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ అండి 1 లీటర్లో. ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ సోడాస్ అండి, ఎనీ కూల్ డ్రింక్ అండ్ సోడాస్ 400 వరకు ఉంటాయి సార్. యాంటీ ఆక్సిడెంట్స్ అసలు ఉండవు. మనం ఇది ఎందుకు తీసుకున్నాం అంటే కలర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి స్ప్రైట్ తీసుకున్నాం. థమ్స్అప్ కావచ్చు, సోడా కావచ్చు, ఎనీ కూల్ డ్రింక్ అండ్ సోడా సేమ్ ఫ్లేవర్ ఉంటాయి. 400 అబోవ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. మనకి ముందు గుర్తేం లేకపోతే ప్లస్లో ఉన్నట్టు కదా సార్. 404 అబోవ్ వెళ్ళిపోయింది. ఇది కంజన్ వాటర్. మైనస్ యాడ్ అయింది చూడండి. వీటన్నిటిలో +200, 180, 200, 230, 400 ఉన్నాయి. ఇవే ఇది -600కి వెళ్ళిపోతుంది. 400కి ఇక్కడ మన కోట్లో వస్తాయి సార్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇది ఫస్ట్ ప్రాపర్టీ సార్ ఈ మిషన్లో వచ్చేది.
ఓకే సార్, ఇదే నేను కలర్ రూపంలో చూపిస్తాను. మళ్ళీ మామూలు వాటర్కి వస్తే ప్లస్లో కలిపాలి సార్. 230 దాకా వచ్చేస్తుంది, 240. దాంట్లో మామూలుగా మైనస్లోకి వెళ్ళిపోతాం. ఇది మిషన్లో యాడ్ అయిందనమాట ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే సార్, ఇదే నేను కలర్ రూపంలో చూపిస్తాను చూడండి. ఇది మీటర్ సార్.